రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం ప్రాంతాన్ని హోరెత్తించారు. పోడు భూములు సాగు చేసే రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ పథకం అమలు చేయాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలియజేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ వచ్చారు. అలాగే వచ్చినటువంటి రాధాబాయి గారు, విజయలక్ష్మి గారు, స్వర్ణ గారు, మన సత్య మనోరమ గారు, పద్మావతి గారు, అలాగే స్టేజ్ని అనుసరించినటువంటి కార్యకర్తలు భారీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలియజేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ వచ్చారు. అలాగే వచ్చినటువంటి రాధాబాయి గారు, విజయలక్ష్మి గారు, స్వర్ణ గారు, మన సత్య మనోరమ గారు, పద్మావతి గారు, అలాగే స్టేజ్ని అనుసరించినటువంటి కార్యకర్తలు భారీ జన్నారెడ్డి భరత్చంద్రారెడ్డి గారికి, మా మహిళా సోదరులకు, కాంగ్రెస్ అభిమానులకు, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి, రైతు సోదరులకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ గతంలో నుండి కూడా రైతుల పక్షాన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఎంఆర్ఓ గారికి రైతుల పక్షాన మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్ ధరణి పోర్టల్ను రద్దు చేయడం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం. గౌరవనీయులు మరి జన్నారెడ్డి భరత్చంద్రారెడ్డి గారికి, మా మహిళా